తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు ఖచ్చితంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను అయితే క్రెడిట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నిన్న మొన్నటి వరకు చాలామంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్లుగా మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది అయితే తెలపడం అయితే జరుగుతుంది. ఇక వాళ్ళు చెప్పినప్పటికీ చాలామందికి ఆ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదని అయితే కామెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక నిన్నటి వరకు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ చేసింది. ఇక మొత్తం అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక మన తెలంగాణలో 69 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో 1.40 లక్షల ఎకరాలు కలిగి ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 9,000 కోట్ల రూపాయల నిధుల బడ్జెట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎకరం అధిగ్రం నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పొలం సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల రైతుల ఖాతాలలో, రేపు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక అందరికంటే ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు, కౌలు రైతులు, చిన్నకారు రైతులు, వివిధ రకమైన రైతులకు సీఎం కేసీఆర్ గారి హయాంలో రాళ్ళు కొట్టేవారికి ఏదైతే ఒట్టి బండ భూములు ఉన్నవారు కూడా రైతు భరోసాను అయితే జమ చేస్తుండే. ఇక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనకి ఏదైతే శాటిలైట్ల ద్వారా ఫోటోలు అనేది తీస్తూ పంట వేసినటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకైతే కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఎవరైతే ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ నెల 17వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ల వల్ల నిధుల సర్దుబాటు అనేది కాకపోవడం ద్వారా ఈ డబ్బులు అనేది జమ చేసినప్పటికీ రైతుల ఖాతాలలో జమ కానట్లుగానైతే చూపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు వచ్చేసి ఈ ఫిబ్రవరి నెల చివరి ఆఖరులోపు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన అప్డేట్స్ని అయితే చేయడం అయితే జరిగింది. అంటే ఏదైతే ఒకేసారి రైతుల ఖాతాలలో 2 సీజన్లకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అంటే 12,000 రూపాయల నిధులు ఒకేసారి రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేసేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు రైతు భరోసా డబ్బులు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు ఒకేసారి రైతుల ఖాతాలలో రాబోతున్నటువంటి మార్చి 15వ తారీఖు వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి పూర్తి బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు, రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనంతా లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.